పట్టాలివ్వడం జరిగింది. ఆ విధంగా 400 కుటుంబాలతో ఒక గ్రామం ఏర్పడింది. జమ్మలమడుగు దగ్గర గల వేపరాల అనే గ్రామంలో శాస్త్రిగారు 2 ఎకరాల స్థలాన్ని తన సొంత డబ్బుతో కొనుగోలు చేసి ఒక పెద్ద హాలు, ఒక రూము కట్టి దానికి గాంధీ క్షేత్రం అని పేరు పెట్టారు. అందులో జాతీయ జెండా ఎగురవేయడం కోసం ఒక పొడవైన స్తంభాన్ని నిర్మించి మహాత్మాగాంధీ గారి జన్మదిన వేడుకలు, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిపేవారు. శాస్త్రిగారు పుస్తకాల పురుగు. ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ దొరికే సాహిత్య, రాజకీయ సంబంధిత పుస్తకాలు, దేశ నాయకుల జీవిత చరిత్రలు, భారతదేశ చరిత్ర వంటి పుస్తకాలు కొని చదివేవారు. ఈ విధంగా సేకరించిన పుస్తకాలను గాంధీ క్షేత్రంలో గల హాలులో